హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని ఈరోజు సరికొత్త బ్రేక్ఫాస్ట్ చేసి చూపించబోతున్నానండి. ఫస్ట్ 2 గ్లాసెస్ వాటర్‌ని యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాయిల్ అయ్యేలోపు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ రాగి పిండిని యాడ్ చేసుకొని, కొంచెం జీలకర్రని, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్‌ని, 1 క్యారెట్ తురుముని, అదేవిధంగా చిన్నగా చాప్ చేసిన 1 ఆనియన్‌ని, కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా కరివేపాకుని, రుచికి తగిన సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్‌ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి. చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ ఒక కవర్ వేసేసుకొని దాని మీద నుంచి కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా చేసుకుంటే మనకైతే చాలా బాగుంటుందండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఈ చపాతీని దాని మీద యాడ్ చేసేసుకొని మంచి అటు ఇటు టోన్ చేసుకుంటూ మంచి కాల్చుకొని మనం సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన రాగి రొట్టె అయితే మనకైతే రెడీ అయిపోతున్నాయి. చూడండి ఎంత బాగుందో కదా. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా చక్కగా తినేస్తారండి. ఇది బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.